Hello, hi, welcome to my channel. This is me, Vidika. Again, I'm back with a very special episode. Almost ఒక 35 days నుంచి వెయిట్ చేస్తున్నాను నేను ఇది షూట్ చేయడానికి. అండ్ ఎందుకు షూట్ చేయడానికి అంటున్నానంటే బికాస్ ఇలాంటి మూమెంట్స్ క్యాప్చర్ చేయడం నాకు చాలా ఇష్టము. లాస్ట్ 2023లో మేము పడి పూజ చేసుకున్నాము గుడిలో. అదే గుడిలో ఈరోజు మళ్ళీ పడి పూజ చేసుకుంటున్నాం అనమాట. నేను లాస్ట్ టైం గుడి దగ్గర ఏదైతే ఫీలింగ్ వచ్చిందో లైక్ సర్వింగ్ టు ద పీపుల్ అండ్ అక్కడ జరిగిన పూజ ఆ స్వాములందరూ భక్తితో అలా చేయడం నాకు చాలా బాగా అనిపించింది. ఆ టెంపుల్లో ఉన్న ప్రతి ఒక్కరు పంతులతో సహా ఎవ్రీబడి సపోర్టెడ్ సో మచ్ ఆ టైంలో. అండ్ లైఫ్ హ్యాస్ చేంజ్డ్. ఈ 2 yearsలో చాలా మారిపోయింది లైఫ్ అండ్ ఐ వాంటెడ్ టు డూ ఇట్ దేర్. ఈసారి ఒక్కసారి అక్కడ చేద్దామని చెప్పన్నాను. అండ్ లాస్ట్ టైము ఐ థింక్ 150-200 స్వాములు ఉండే అనమాట, అయ్యప్ప స్వాములు. కానీ ఈసారి ఆల్మోస్ట్ 300-350 స్వాములు అయ్యారు. సో ఈరోజు ఈవినింగ్ గుడిలో పడి పూజ జరుగుతుంది. అండ్ వరుణ్ స్వామి మాలేసుకుని ఆల్మోస్ట్ 35 days అయిపోయింది. అలా చూస్తూ అయిపోయింది అనమాట. ఇంకొక 5 daysలో 41, ఇంకొక 6 daysలో 41 days అయిపోద్ది. అండ్ వీఆర్ రియలీ హ్యాపీ. అయ్యప్ప స్వామి దయ వల్ల అంతా చాలా బాగా జరిగింది. అండ్ ఈ వీడియో మీ అందరికీ షేర్ చేయడానికి రీజన్, మనం ఎలా ఉన్నా సరే లైఫ్లో మన రూట్స్ అనేవి మర్చిపోకూడదు. కొన్నిసార్లు లైఫ్ పాజ్ అవ్వాలి. ఆ పాజ్ అయ్యి దేవుడికి డెడికేట్ చేయాలి అన్న టైం ఇది సందేశ్కి. కొన్ని సంవత్సరాల తర్వాత మేము చూసినప్పుడు కూడా ఇది ఇలా జరిగింది అని గుర్తు తెచ్చుకోవడానికి కూడా పెడుతున్నాను అనమాట ఈ వీడియో. అండ్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ దిస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ మా వరుణ్ స్వామి గారి పడి పూజ గురించి. అండ్ వీఆర్ రియలీ బ్లెస్డ్ టు డూ దిస్. అండ్ ఆ దేవుడికి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఈ ఆపర్చునిటీ మాకు ఇచ్చినందుకు. అండ్ ఇప్పుడైతే మనము 5:20 AM అవుతుంది. ఫాస్ట్గా గుడిమల్కాపూర్ వెళ్ళి ఫ్లవర్స్ అన్నీ తీసుకోవాలి. చాలా ఫ్రెష్గా చాలా బాగుంటాయి అక్కడ అయితే. సో ప్రతి పండుగకి నేనే స్వయంగా వెళ్ళి తెచ్చుకోవడం నాకు ఇష్టము. అండ్ ఇది ఆల్మోస్ట్ పండగ లాగానే కాబట్టి మా ఇంట్లో వాళ్ళందరికీ సో నేను వెళ్తున్నాను. నేను మామయ్య రాజేష్ ముగ్గురం వెళ్ళి ఫ్లవర్స్, అరటి చెట్లు, చాలా నాకు పడి పూజకి డెకరేషన్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే గుడిలో చేస్తాం కాబట్టి. సో అస్సలు డిలే చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇట్స్ 5:44 మేము మార్కెట్కి రీచ్ అయ్యేసరికి. ఇంకా లైటింగ్ కూడా రాలేదు. బట్ ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్ బికాస్ మంచి ఫ్లవర్స్ మంచివన్నీ దొరుకుతాయి అనమాట ఈ టైంలో. బాగా వైట్ అండ్ రెడ్ అంత బాగుంది చూడు, చాలా బాగున్నాయి. గజమాలు కూడా ఉన్నాయి ఇక్కడే. వావ్, ఫ్రెష్గా. బేసికల్గా ఇక్కడ చాలా బిజీగా ఉందన్నమాట మార్కెట్. కానీ అన్నీ ఫ్రెష్గా ఉండడం వల్ల చాలా బాగా అనిపిస్తుంది. మా పువ్వుల షాపింగ్ అయితే అయిపోయింది. అండ్ ఇప్పుడు పడి పూజకి ఇంపార్టెంట్ అయిన థింగ్ వచ్చి గజమాల అనమాట. గజమాలలు కూడా ఒకటి అడిగారు, 2 తీసుకున్నాను. అండ్ దిస్ టైమ్ ఐ ఫీల్ ఇట్స్ రియలీ స్పెషల్ బికాస్ ఐఎమ్ రియలీ హ్యాపీ. ఎప్పుడైతే మనము పర్సనల్గా హ్యాపీగా ఉంటామో ఎవ్రీథింగ్ లుక్స్ పర్ఫెక్ట్. అండ్ గుడిమల్కాపూర్లో అయితే మనకి ఫ్రెష్ ఫ్లవర్స్ దొరుకుతాయి. అండ్ మీ ఇంట్లో ఎప్పుడైనా పూజ ఉన్నా సరే మేక్ షూర్ యూ కమ్ ఎర్లీ మార్నింగ్ సో దట్ యూ గెట్ ద బెస్ట్ ఫ్లవర్స్ అవుట్ హియర్.
మాకు కావాల్సిన డిఫరెంట్ ఫ్లవర్ షాపింగ్ అయితే అయిపోయింది అనమాట. సో ఇప్పుడు మనం గజమాలకి వెళ్ళి షాపింగ్ చేద్దాం. లెట్స్ గో. ఫైనల్గా మాది ప్యాకింగ్ అవుతుంది కార్ పైన. ఇవి అరటి చెట్లు ఆటోలో వేసుకుని వెళ్ళడం ఎందుకు, ఎలాగో కార్ పెద్దగానే ఉంది కదా అని చెప్పి ఇలా డిసైడ్ అయ్యి వీఆర్ డూయింగ్ దిస్. కొంచెం ముందుకు లాగాలి మా అరటి చెట్లు, ఇటు సో ఇవన్నమాట మేము మొత్తం పర్చేస్ చేసింది. దండలు, ఫ్లవర్స్, ఇవన్నీ ఇలాగా. సో టూ మెనీ థింగ్స్. ఇవన్నీ నేను అక్కడ ఓపెన్ చేసాక మీకు చూపిస్తాను. బట్ యా, వి గాట్ వాట్ ఎవర్ వి వాంట్స్. ఓకే, షాపింగ్ అయిన తర్వాత అన్నీ తీసుకుని టెంపుల్ దగ్గరకు వచ్చామన్నమాట. అండ్ ఈవినింగ్ మనకి పడి పూజ ఇక్కడే జరుగుతుంది. అండ్ 2023లో కూడా ఇక్కడే జరిగింది, లైక్ ఇంతకు ముందు చెప్పినట్టే. అండ్ నాకు ఈ టెంపుల్ చాలా స్పెషల్గా అనిపిస్తుంది. అండ్ యూ గెట్ దట్ పాజిటివ్ ఎనర్జీ ఇక్కడ ఉన్నప్పుడు. అండ్ ఇంకొక స్పెషల్ థింగ్ ఏంటంటే ఐ వాంటెడ్ టు డూ ఇట్ విత్ ఆల్ మై హార్ట్ అండ్ సోల్. సో అందుకని చెప్పి ఇక్కడ చేస్తున్నాం అనమాట. అండ్ మా ఫ్యామిలీ మొత్తం వచ్చారు డెకరేషన్ చేయడానికి. యూజువల్గా డెకరేషన్ కాంట్రాక్ట్ ఆర్ ఎవరికైనా ఇవ్వచ్చు, బట్ నాకు ఎందుకో మన చేతులతో మనం చేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది, అందుకని చెప్పి. సో దిస్ ఈస్ అ కైండ్ ఆఫ్ అ డిఐవై దట్ ఐమ్ డూయింగ్ టు అ టెంపుల్. సో మీరు ఎప్పుడన్నా ఏదైనా పూజ చేసుకున్నప్పుడు అలంకారం చేసుకుంటే ఎంత సంతోషాన్ని ఇస్తుందో ఎప్పుడైనా ట్రై చేయండి, చాలా బాగా అనిపిస్తుంది. సో ఇప్పుడు మేము ఇక్కడ అంతా కొంచెం ఫ్లవర్ డెకరేషన్ అవి చేసుకుంటున్నాము. అవి ఎలా చేస్తాం ఏంటో అది మీరు చూసేసేయండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇప్పుడు ఈ పిల్లర్స్కి మేము అరటి చెట్లు కడుతున్నాము. మనం ఏంటంటే అరటి చెట్లు కడితే ఒక ట్రెడిషనల్ వైబ్ వచ్చేస్తుంది ఫస్ట్. అండ్ చాలా మటుకు మనకి డెకోర్ కొంచెం కవర్ అవుతుంది అనమాట. సో అందుకని చెప్పి ఫస్ట్ నేను అరటి చెట్లు అయితే ఒక ఆల్మోస్ట్ 8 తీసుకొచ్చాను. ఈచ్ పిల్లర్కి 2 కడదామని. సో అవి కూడా ప్యాక్ చేసుకుందాం. సో లెట్స్ గో. తెచ్చుకున్న పువ్వులన్నీ ఇక్కడ పెట్టాము. పూజకు కావాల్సినవి అన్నీ, నాకు క్లారిటీ ఉండడానికి ఎన్ని తెచ్చాము ఏంటి అన్నది అవన్నీ. అండ్ ఇవైతే మేము డెకరేషన్కి తెచ్చాము. చాలా పువ్వులు ఇలాంటివి ఒక 20 తీసుకొచ్చామన్నమాట. సో వీటిని ఎలా యూస్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. వాడి పేరు తనీష్ అనమాట. ఇప్పుడు సాన్ని ఎలా పెరుగుతుందో నాతో పాటు చిన్నప్పుడు అలా పెరిగాడు నాతో. అప్పుడప్పుడే పని చేస్తాడు. సో అందుకని రికార్డ్ చేస్తున్నాను. మా మావయ్య కొడుకు, పెద్ద కొడుకు. మా మావయ్య అంటే మా అమ్మ సొంత తమ్ముడు అనమాట. సో అలాగా ఫుల్ గారం వాళ్ళంటే తనీష్ బాబులు. చిలకలు కట్టేస్తున్నాం, అయిపోయి వచ్చింది ఈ వర్క్. తర్వాత ఇంకా చాలా ఉంది చేయాల్సింది. ఇవే కాదు ఇంకా నేను అంటే నేను ఒక పని అనుకున్నప్పుడు ఒక నెల ముందు అనుకుంటాం కదా ఇట్లా పడిపూజ ఉందని. I'll dream about it. ఇలా చేయాలి, అలా చేయాలి, ఆ డెకరేషన్ ఇలా ఉండాలి, అలా ఉండాలి. సో అందుకనే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్ విల్ కమ్ అవుట్ వెరీ బ్యూటిఫుల్లీ. అండ్ ఇవైతే చాలా బాగా కనిపిస్తున్నాయి అనిపించింది నాకు. ఇంకొక 2 కడితే అయిపోయినట్టే. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపు. అరే 2 సైడ్లు ఓకే. నా చిన్నప్పుడు ఫ్రెండ్, నా బెస్ట్ ఫ్రెండ్ సుధీర్ కుమార్, చాలా వీడియోస్లో చూసుంటారు. అటు తిప్పు ఒకసారి, హాయ్ చెప్పు. సో ఆయనకి నేను ఏం చెప్పానంటే ఇట్లా ఒక వీడియో తీసి పెట్టు నాయన, మోస్ట్ ఇన్స్పైరింగ్ అమ్మాయి నాకు చిన్నప్పటి నుంచి తెలిసిన ఫ్రెండ్స్లో అని పెట్టు అంటే హీ అని నవ్వుతాడేంటి ఫ్రెండ్స్, వాట్ ఈస్ దిస్. ఫాస్ట్గా చేయాలి, ఇంకొక 1 అవరే టైం ఉంది మనకి. ఇంకెవరు లంచ్ కూడా చేయలేదు, మొత్తం ఇది అయ్యాక లంచ్ చేద్దామని చెప్పి స్నానం చేసుకుని డైరెక్ట్ వచ్చి, ఎందుకంటే గుడిలో పనులు అంటే చాలా నిష్ఠత చేయాలి. అండ్ ఇంకొక విషయం ఎప్పటి నుంచో చెప్పాలనుకున్నా, నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి, అండ్ నన్ను ఫాలో అవ్వకుండా యూజువల్గా ఈ ఫేక్ ప్రొఫైల్స్ పెట్టుకుని కమెంట్లు చేస్తారు కదా, వాళ్ళకి ఒక విజ్ఞప్తి ఏంటంటే, ఇంత కష్టపడి నేను అన్నీ తయారు చేసుకుని పూజలో బై మిస్టేక్ ఇట్లా చూపుడు వేలుతో ఎవరికైనా బొట్టు పెట్టినా
లేకపోతే జుట్టు ముడేసుకోలేదని ఇలాంటి చిన్న చిన్న వాటికి కమెంట్లు చేస్తారనమాట. బేసికల్గా నేను పర్సనల్గా బిలీవ్ చేసేది ఏంటంటే అంతఃకరణ శుద్ధితోటి మనస్ఫూర్తిగా కష్టపడి ఇష్టంతో దేవుడికి ఏం చేసినా ఆయన యాక్సెప్ట్ చేస్తారు. అలా అని చెప్పి చేయకూడనివి చేయకూడదు. మనశ్శాంతితో మంచి మనసుతోటి దేవుడికి ఎలా చేసినా దేవుడు యాక్సెప్ట్ చేస్తారు. అండ్ వేరే వాళ్ళని పాయింట్అవుట్ చేయడం మానేసి యునో ఇఫ్ సంబడి ఈజ్ డూయింగ్ గుడ్, నేనే కాదు ఎవరైనా ఏదైనా మంచి పని చేస్తుంటే ఎంకరేజ్ చేయండి, ఇష్టం లేకపోతే వదిలేయండి, అంతేగాని ఇలా ప్లీజ్ డోంట్ డూ దట్. యా, సో మేము ఏం చేసామంటే ఇక్కడ ఒక లెవెల్లో ఇట్లాగ పువ్వులు కట్టాం కదా, ఇంకా చిలుకలు అవి తక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడ లెంత్ ఇక్కడికి పెంచుకుందాం అనుకుంటున్నా. బంతిపూలు ఎక్కువ తీసుకొచ్చాం కాబట్టి అదే తక్కువ తీసుకొస్తే చాలా ఆలోచిస్తూ చేయాలి. ఎప్పుడైనా సరే పూజలకి మనం స్పెండ్ చేసేది పువ్వులకి ప్రసాదాలకే కాబట్టి అన్లిమిటెడ్ తెచ్చుకోవాలి. దట్స్ అ టిప్ ఫ్రమ్ యువర్ బెస్టీ. మా ఇంట్లో లాస్ట్ టైం డెకరేషన్కి తెచ్చిన థింగ్స్ అన్నీ ఇట్లా సేవ్ చేసి పెడతాను అనమాట. సో రీయూజబుల్. సో ఇవి ఉన్నాయి కాబట్టి ఇవి కూడా యాడ్ చేస్తున్నా. సో కొంచెం కలర్స్ యాడ్ చేసినట్టుంటే చాలా ఉన్నాయి అలాంటివి. సో అవన్నీ కూడా యూజ్ చేస్తాము. మా రిలేటివ్స్ ఇంట్లో ఎవరికి ఫంక్షన్స్ ఉన్నా ఇవే పంపిస్తాను. సో దట్ అందరూ షేర్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు కాబట్టి. సో అలా అనమాట. ఫైనల్గా మా డెకరేషన్ అయితే చాలా 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 బాగా వచ్చింది అండ్ ఐఎమ్ సూపర్ డూపర్ హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్. ఎలా అయితే నేను ఇమాజిన్ చేసుకుంటాను అన్నాను కదా అలాగే వచ్చింది. అండ్ యాక్చువల్లీ ఇంకా బెటర్గా వచ్చింది బికాజ్ మా ఇంట్లో ఉన్న అంతకుముందు యూజ్ చేసిన డెకరేటివ్ ఐటమ్స్తో కూడా చాలా బాగా యాడ్ అయిందనమాట. అండ్ ఇట్ వాజ్ లుకింగ్ సో ప్రిటీ. అండ్ యా, ఇప్పుడు వెళ్ళి జస్ట్ రెడీ అయిపోయి వచ్చేస్తే సరిపోద్ది. అండ్ వీఆర్ ఆల్ సెట్ ఫర్ ద పడి పూజ. అండ్ ఈ వీడియో కనుక ఇక్కడికి వచ్చిన స్వాములు చూస్తుంటే కనుక ప్లీజ్ అండర్స్టాండ్ దట్ నాకు చాలా బాగా అనిపిస్తుంది మీరు అందరూ అలా భజన చేయడము, వరుణ్ స్వామిని సపోర్ట్ చేస్తూ అండ్ యూనో ఎంకరేజింగ్ హిమ్ టు డ్యాన్స్, ఇవన్నీ చేయించడం నాకు చాలా బాగా అనిపించింది లాస్ట్ టైము. అండ్ ఈసారి కూడా ఐఎమ్ షూర్ స్వాములు అన్న తర్వాత ఇలానే ఉంటారని తెలుసు, కానీ ఏదో తెలియని ఒక హ్యాపీనెస్ వచ్చేస్తుంది అనమాట మీరు చేసే భజనలు కానీ అన్నీ నాకు చాలా బాగా అనిపిస్తుంది. అందుకని ఇది మీ అందరి కోసం చేసిందే. అండ్ యా, ఐఎమ్ రియలీ హ్యాపీ డూయింగ్ ఇట్. అండ్ సో ఇది ఇట్స్ టైమ్ ఫర్ అ ట్రాన్సిషన్. సో ఓకే, మా పడి పూజకి అన్నీ సిద్ధమవుతున్నాయి అనమాట. అన్నీ రెడీగా ఉన్నాయి. జస్ట్ పడి పూజ మొదలవుతే సరిపోద్ది. వరుణ్ స్వామి కూడా వచ్చేసారు అండ్ ఫ్యామిలీ మొత్తం ఇక్కడే ఉన్నాం. అండ్ వీఆర్ ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ. పడి పూజ అండ్ వీఆర్ రియలీ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్ బికాస్ నేను ఆల్మోస్ట్ ఒక 1 year నుంచి వెయిట్ చేస్తున్నా. ఫైనల్గా అన్నీ సెట్ చేసామన్నమాట. డెకరేషన్ అంతా అయిపోయింది కాబట్టి. అండ్ వీఆర్ నౌ సెట్ ఫర్ ద పడి పూజ. అందరూ డెకోర్ అయితే చాలా చాలా బాగుందని చెప్పని అంటున్నారు. అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ ఎవ్రీబడి లైక్ దట్. అండ్ పంతులు గారు అందరూ అన్నీ అరేంజ్ చేస్తున్నారు. సందేశ్ మేము అందరూ కూడా దీపాలు ఇవన్నీ సెట్ చేసుకున్నాం. అండ్ యా, రండి మా పడి పూజను అందరూ చూడండి.
శ్రీ స్వామి. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః. విద్యాబలం దైవబలం సదేవ లక్ష్మీపదే గ్రీం స్మరామి. తత్ర యోగేశ్వర కృష్ణమిత్రవాదోదనోత్తరః తత్ర శ్రేయోర్బోధక్రమానే క్రమధర్మః యశాం దేవస్యామో హృదయస్థోదనాత్తరః ఆపదాపహర్తారం దాతారం సర్వసంపదాం. మమ దంపత్యోః జన్మ నక్షత్ర జన్మరాశి నామనక్షత్ర నామరాశి ద్వాదశాంశ త్రింశాంశక అఖండ జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం విశేషతః ఓం అసుని దేవరుస్పావజం ప్రాణిమహనో దేహ భోగం గపస్య సూర్య ఉచ్చరందమృదయ స్వస్తి అమృతమే ప్రాణ అమృతమావహ ప్రాణాని పరిధాస్తానమపక్వదే మహాగణాధిపతయే నమః. ధ్యానం అగజాననోద్ధారణ ఇంగజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే మహాగణాధిపతయే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి నవరత్నవినుత సింహాసనార్థే అక్షతాం సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి ధూపం వనస్పత్యుర్భవేర్దివ్యేర్నారాగంధైః సుసంయుతః ఆగ్నేయః సర్వదేవానాం ధూపోయం ప్రతిపత్తదాం శ్రీ మహాగణాధిపతయే నమః. ధూపమాఘ్రాపయామేభ్యః సర్వేభ్యః सर्वेभ्यो नमस्ते स्तुत्ररूपेभ्यः. सर्वकार्येषु विघ्नस्तस्य न जायते एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्तिः प्रचोदयात्. ओम कामिनी नमः, ओम सोम सूर्याग्निलोचनाय नमः, ओम पाशांकुशधराय नमः, ओम भक्तवांशधारकाय नमः, ओम शांताय नमः, ओम स्थूलतुंडाय नमः, ओम अग्रंगे नमः, ओम धीराय नमः, ओम भागीशाय नमः, ओम सिद्धिदायकाय नमः, ओम दूर्वादिव्यप्रियाय नमः. शरणं गणेश शरणं 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 गणेश 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 नमोल गणपति शरणं गणेश गणपति देवा शरणं गणेश
జలాభిషేకం జలాభిషేకం శరణం శరణపునయ్యప్ప స్వామియే శరణం శరణపునయ్యప్ప అయ్యప్ప శరణం స్వామియప్ప హరిహర మానస సుఖుడైన సురలా మొదలను ఆలించి ఉల్లో తాను జనించి రత్నాలేందో వసించి ఘోరతడబిలో పాలునిగా సర్పము నీడలు కవలించి వేటకుడొచ్చిన రాజునకు వసిబాలునిగా కనిపించు వాడయ్య మా సీతారామయ్య వాడయ్య కోదండరామయ్య అందరి బంధువుల భద్రాచల రామయ్య మహిమలతో మాతాను సేవించి మనుషుని తాను వదిలించి మగబరు దినములు చేపతో శరణము భజనము చేయుచు నడుమును కట్టి పయనించు స్వామి శరణం అయ్యప్ప శబరికి రోష అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప అయ్యప్ప స్వామి రామం సత్యం చెబుతున్నాం నిత్యం కష్టాలయ్యా అయ్యప్ప స్వామి
వీరాది వీరరే ఆనంద చిత్తనయ్యరయ్య స్వామియే శబరిగిరి వాసులకు జయమంగళం లోకా సంస్థ సుఖినో భవంతు స్వామియే స్వామియే ्यामप्रतिष्ठते मालमालाकुलं भाति आयतनवान् भवति न एवं वेद यो भामानतद्वारा राजाधिराजाय तस्मात् कारुण्यभावेन रक्ष रक्षो हरिहरात्मजा शास्त्रं प्रणमाम्यहम् థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి వచ్చినందుకు అండ్ స్వామియే లేట్ అయి ఉంటే శరణమయ్యప్ప. క్షమించండి. థ్యాంక్ యూ దండం పెట్టు. స్వాములందరికీ హర. సో అలా జరిగింది గుడిలో పడి పూజ. ఎంత అద్భుతంగా, ఎంత బాగా అనిపించింది అంటే లిటరలీ హ్యాపీ టీయర్స్ వచ్చాయి నాకు. ఐ వాజ్ సో హ్యాపీ. చెప్పలేను ఒక ఆనందం అనమాట. ఇంట్లో చాలా మంచి జరుగుతూనే ఉంది, బట్ ఇట్లా గుడిలో ఒక చోట జరుగుతున్నప్పుడు ఏదో తెలియని సంతోషం. అండ్ చాలామంది అడుగుతుంటారు, ఏంటి మీకు తెలిసిన వాళ్ళకే చేస్తారా సర్ప్రైజ్లు, హ్యాపీ మూమెంట్స్ ఇవన్నీ అని చెప్పి. ఈరోజు ఈ గుడిలో ఈ పడి పూజ జరగడం అనేది ఆ దేవుడు నిశ్చయించినదే.
కానీ నాకు తెలియని వాళ్ళకి భోజనం పెట్టాలి అని చాలా ఇష్టం అనమాట. సో ఈరోజు ఇక్కడికి వచ్చిన స్వాములందరికీ చాలా చాలా పేరున థ్యాంక్ యూ సో మచ్. అండ్ అసలు మీరు చూసారు కదా హరివరాసనం కానీ ప్రతిదీ శరణఘోష ఇవన్నీ ఎంత బాగా జరిగాయంటే రోజు సందేశ్ ఇంట్లో పూజ చేస్తున్నప్పుడు నాకు ఆ వైబ్రేషన్స్ అనేవి తెలుసు. ఈరోజు ఆల్మోస్ట్ 300+ స్వాములు వచ్చి ఆ హరివరాసనం అవుతున్నప్పుడు ఆ ఫీలింగ్ నేను మాటల్లో చెప్పలేను. అండ్ ఇట్ వాజ్ అ వెరీ మ్యాజికల్ మూమెంట్. అండ్ థ్యాంక్స్ తప్ప ఇంకేం చెప్పలేను. ఎస్పెషలీ మల్లికార్జున శర్మ గారికి అండ్ కరుణాకరణ్ స్వామి ఫర్ డూయింగ్ ఆల్ ద ఫుడ్ అరేంజ్మెంట్స్ అన్నీని. ఈరోజు మా ఫ్యామిలీ సపోర్ట్ ఉండడం వల్ల ఇదంతా జరిగింది. అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ సందేశ్ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎవ్రీథింగ్ అండ్ తన దగ్గరుండి అన్నీ చూసుకున్నారు. అండ్ ఆబ్వియస్గా ఆయన స్వామి మాలి కాబట్టి ఆయన చేసుకోవాలి. చాలా బాగా జరిగింది. హార్ట్ ఈజ్ వెరీ హ్యాపీ బెస్టీస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ అండ్ లాట్స్ ఆఫ్ లవ్.